హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్. ఆగండి, ఈ వీడియోని స్కిప్ చేయకండి అబ్బా ప్లీజ్. వీడియోని చివరి వరకు చూసి చిన్న లైక్ ఇచ్చేయండి. ఇవి వచ్చేసి లైనింగ్ బ్లౌజులు అనమాట. 2 లైనింగ్ బ్లౌజులు, 2 మామూలు బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేస్తున్నానండి. అయితే పూర్తిగా అయితే కటింగ్ వివరించి అయితే చెప్పలేదు, ఎందుకంటే నాకన్నా సీనియర్స్ చాలామంది ఉన్నారు. నా కటింగ్ నేను నా పద్ధతిలో కటింగ్ ఎలా చేస్తాననేది మాత్రం వీడియో తీశాను. అయితే వీడియో చూసి కటింగ్ అయితే నచ్చి మెచ్చి ఎవరైనా కటింగ్ వీడియో కావాలక్క అంటే మాత్రం కన్ఫామ్గా కటింగ్ వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ఉంటుంది నేను కట్ చేసే విధానం అయితే. అది ఫ్రెండ్స్. అయితే మీకు ఒక విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు, నేనైతే చర్చికి వెళ్తానండి. చర్చికి వెళ్ళినప్పుడు మెసేజ్ అయితే వింటాను కదా, మెసేజ్లో అయితే చెప్తారనమాట, మాకు పాపము ఎక్కడి నుంచో లేదు, మన అరచేతుల్లోకే పాపం వచ్చేసింది అని చెప్తాడండి మా పాస్టర్ గారు. అయితే అరచేతుల్లో పాపం రావటం ఏంటా అని నేను ఆలోచించాను. ఏంటంటే ఏదో కాదు, సెల్ ఫోన్ అండి. సెల్ ఫోన్, మనం వాడే సెల్ ఫోనే మంచికి ఉంది చెడుకి ఉందండి. ప్రతి విషయము ఏది కావాలంటే అది యూట్యూబ్ సెర్చ్ చేయటం, లేదా వాయిస్ ఇవ్వటం, అడగటం. పిల్లలు కూడా అండి, ఇప్పుడు పుట్టిన పిల్లలతో సహా యూట్యూబ్ ఆన్ చేయటం, ఏది కావాలంటే అది మాట్లాడడం అండి, వచ్చేస్తున్నాయి వీడియోలు. అయితే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఎంత వీలైతే అంత వాళ్ళకి ఫోన్లకి ఎడిట్ అవ్వకుండా పిల్లల్ని అయితే మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్. అయితే మంచికి ఉందండి, మంచికి ఉపయోగించుకోవాలి, కాదనడం లేదు. కాకపోతే ఇప్పుడు చాలా చాలా అంటే చాలా మారిపోయింది ఫ్రెండ్స్ కాలం అనేది. కాలంతో పాటు అన్నీ మారిపోయినాయి, మనం తినే ఆహారంతో సహా. అలాగే మన ఆరోగ్యాలు పాడవటం కూడా అంతే అయిపోతుందండి. ఇదివరకు అయితే అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు 70, 80, 90, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న కాలంలో అయితే 50 ఏళ్ళు, 40 ఏళ్ళు బ్రతికామంటే అమ్మయ్య అనిపిస్తుంది. అలా అనిపిస్తుందండి ఇప్పుడున్న కాలాన్ని బట్టి. అయితే ఫోన్లో అయితే నా సజెషన్ ఏంటంటే పిల్లలకి కానీ మన ఇంట్లో ఉన్న యవనస్తులు అంటే పిల్లలు, యూత్ అనమాట, 15 ఏళ్ళు టీనేజ్ పిల్లలు అనమాట, వాళ్ళకి ఎంత వీలైతే అంత ఫోన్లు దూరంగా ఉంచితే మంచిదని నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే నేను చెప్పిన ఈ విషయంలో మీకు ఏదైనా ఇది కరెక్టా కాదా అని మాత్రం ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే మనం తినే ఆహారంలో కూడా కల్తీలు అంటే ఏంటంటే ఇప్పుడు మందులతోనే ఎక్కువగా పండిస్తున్నారు ఫ్రెండ్స్. కూరగాయలు అన్నీ మనం తినేది ఏదైనా సరే ఎక్కువ మందులతోనే పండిస్తున్నారు అనమాట. అందువల్లే ఆరోగ్యాలు ఇదవ్వటం కూడా కారణం అదేనండి. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజు. అయితే లైనింగ్ ఒక కలరు, బ్లౌజ్ ఒక కలర్ వేస్తున్నావేంటక్క అనబాకండి, కస్టమర్ ఇష్టపడే ఇచ్చారండి. లైనింగు పర్లేదులే, లోపల ఉండేదే కదా వేసేయని ఇచ్చేసారనమాట. అందుకని చెప్పేసి ఇదే వేసి కట్టింగ్ అయితే చేశాను. అంతేగాని అదొకటి ఇదొకటి వేసి కట్ చేస్తున్నారని కామెంట్ అయితే చేయబాకండి. అదండి విషయం. ఎక్కడున్నాం మనం? ఆహారం దగ్గర ఉన్నాం కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం తినే ఆహారం, ఇదివరకు అయితే మా అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు అయితే 50 గ్రాములతోనే కూర చేసేవాళ్ళండి. అన్నీ చారు కూరలు అనమాట. అలా ఉండేది, కానీ చాలా రుచిగా ఉండేది ఫ్రెండ్స్. అప్పుడు గోంగూర పచ్చడి, అవి రోటి పచ్చళ్ళు అవి చేస్తే మాత్రం చాలా కమ్మగా ఉండేవి అనమాట. తాలింపు కూడా పెట్టేవాళ్ళు కాదు, అయినా కానీ చాలా రుచిగా ఉండేవి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా పోసేసి మనం వంటలు చేసేస్తున్నాం అనమాట. నేను చేస్తానండి. మా ఆయన అయితే ఇంట్లో, మా వారు అయితే ఆయిల్ ఎక్కువ వాడమాకు అంటూనే ఉంటారు, కానీ నేను వాడకూడదంటూనే వేసేస్తాను ఫ్రెండ్స్. అది అలా అలవాటు అయిపోయింది అనమాట. కానీ ఇప్పుడు నెమ్మదిగా అలవాటైతే తగ్గుతుందండి. ఎందుకంటే పిల్లలకి చారు కూరలు లైట్గా అలా అలవాటు చేస్తూ వండుతూ వస్తున్నాను అనమాట. అయితే మా అక్కల పిల్లలు అయితే నన్ను అంటారండి, నువ్వన్నీ ముసలోళ్ళ కూరలు వండుతావు, చార్లు పెట్టి అంటారు ఫ్రెండ్స్. అయితే మాకు అదే ఇష్టం, అలాగే తినాలి, మీరు కూడా అంతే వండుకోండి అని నేనైతే చెప్తానండి.
అది ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే. మరి ఇన్ని విషయాలు చెప్పాను కదా, వీటిల్లో మీకు ఏ విషయం మంచిగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చేసే పని ఏదైనా సరే నిజాయితీగా ఉండాలి ఫ్రెండ్స్. అది ఏ పని అయినా సరే మనం చిన్న పని ఏది చేసినా సరే అందులో నమ్మకంగా ఉంటే మనం పై స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అది ఫ్రెండ్స్. అయితే మీ ఇళ్ళల్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. అంటే అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఇలా ఉంటారు కదా, అయితే వాళ్ళనైతే నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్. మీకు ఒక స్టోరీ చెప్పనా. ఒక తల్లిదండ్రికి ఒక బాబు ఉన్నాడండి. అయితే ఆ బాబుకి తాతయ్య ఉన్నాడనమాట. అంటే బాబు వాళ్ళ నాన్నకి ఫాదర్ అనమాట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే, వాళ్ళ మమ్మీ గొడవ పడుతుందనమాట. ఎవరితో? తండ్రితో గొడవ పడుతున్నాం. ఆ బాబు చూస్తున్నాడు. ఏమనంటే, మీ నాన్న ఇక్కడ వద్దు, మన ఇంట్లో వద్దు, నేనైతే చూడను, నేను భోజనం కూడా పెట్టను, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసేయి, నేనైతే చూడను, పట్టించుకోనని చెప్పగానే వాళ్ళ నాన్న అయితే పాపం ఇక వాళ్ళ నాన్న ఈ బాబు వింటున్నాడు కదండి. ఇంకా వాళ్ళ తాతయ్యని ఇలా తీసుకెళ్ళమని చెప్పేసి వాళ్ళిద్దరూ వాదన పడుకుంటుంటే, ఇంకా వాళ్ళ డాడీ కూడా ఏం చేశాడంటే, ఇక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న మనం ఎక్కడి దాకా వెళ్ళొద్దాం రండి అని చెప్పేసి తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేసేసి వస్తాడండి. అయితే ఇదంతా వాళ్ళ బాబుని వెంట పెట్టుకొని చేస్తాడనమాట. ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి వెంట పెట్టుకొని చేయడం ఇవన్నీ వీళ్ళకి పుట్టిన బాబు అయితే చూస్తున్నాడు అనమాట. చూసి చివరికి ఒక స్టేజ్ వచ్చిద్దండి. అప్పుడు ఏంటంటే, వాళ్ళ నాన్నకి ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు కదా, ఈ బాబు వాళ్ళ తాతయ్యకి కుక్క ప్లేట్లో అన్నం పెట్టేదండి. వాళ్ళ అమ్మ అన్నం పెట్టేది. అంటే ఇది ఒక స్టోరీ అనమాట, పెట్టేదనమాట. అయితే ఈ బాబు ఇంటికి రాగానే వాళ్ళ తాతయ్యని ఆశ్రమంలో వదిలేసి ఇంటికి రాగానే ఏం చేస్తాడంటే, ఆ ప్లేట్ తీసి దాచిపెడతాడంట. దాచిపెట్టాక ఇంటికి వచ్చి ఇక వాళ్ళ మమ్మీ ఈ కుక్కకి, ఇంట్లో పెంపుడు కుక్క ఒకటి ఉంటుందంటండి. అయితే ఆ కుక్కకి అన్నం పెట్టడానికి ఆ ప్లేట్ అయితే వెతుకుతుందనమాట. వెతుకుతుంటే ఏమవుతుందంటే, ప్లేట్ కనిపించడం లేదు. ఎందుకు, ఎక్కడ ప్లేట్ ఏమైంది అని వాళ్ళ హస్బెండ్ని అడిగిద్ది అనమాట. అయితే వాళ్ళిద్దరు ప్లేట్ ఏమైంది అనుకుంటుంటే, ఈ లోపల వీళ్ళకి పుట్టిన బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఆ ప్లేట్ తీసుకొచ్చి, ఇదిగో మమ్మీ నేనే దాచిపెట్టాను అని చెప్తాడు వాళ్ళ డాడీతో వాళ్ళ మమ్మీతో. ఎందుకురా నీకు ఈ ప్లేట్, ఎందుకు ఈ ప్లేట్తో నీకేం పని అంటే, ఆ ప్లేటు ఎందుకంటే ఈ ప్లేటు దాసి రేపు నేను పెద్ద అయ్యాక నీకు పెట్టాలి కదా డాడీ ఈ ప్లేట్లో అన్నం అని చెప్తాడండి. ఇందులో మీకు ఏమర్థమైందో చెప్పండి. చాలా అసలు బాధాకరమైన విషయం అండి. ఆ బాబుకి అంత జ్ఞానం ఉంది చూడండి. అదే మనం ఏదైతే విత్తుతామో రేపు అదే కోస్తామండి. అది దయచేసి పెద్దవాళ్ళని అయితే నిర్లక్ష్యం చేయకండి. మాకు ఉన్నారండి, మా మామయ్య అయితే చనిపోయారనమాట. మా అత్తయ్య ఉంది. మా అత్తయ్యకి నాకు చాలా గొడవలు అయితే వస్తాయి అన్నమాట. రావని చెప్పను, ఏ ఇంట్లో అయినా అత్త కోడళ్ళకి తగులు వస్తూనే ఉంటాయి. అయితే గొడవ ఆడినా సరే, అరిసినా సరే ఆమెకి నేను పెట్టేది పెడుతూనే ఉంటాను, చూసేది చూస్తూనే ఉంటాను. అదండి, మన తల్లి అయితే ఒకట, ఆమె అయితే ఒకట. వాళ్ళు ఎలా అయినా ఉండండి, పెద్దవాళ్ళే మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం మాత్రం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ అయితే చేయకుండా ఫుల్గా వీడియో అయితే చూడండి. మరి ఈ కటింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. నా పద్ధతిలో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.